మరణం ఎలా సంభవిస్తుంది గురుగారు? మరణం అంటే శరీరం పంచభూతాలతో తయారైంది కదా, అవును ఆ పంచభూతాలు ఎలా ఉపసంహరింపబడతాయి? అవును మనం ఒక బొమ్మను తయారు చేసాం అనుకోండి మట్టితోటి, ఎట్లా పగులుద్ది అని అంటే దాని టైం వస్తే అదే బయలుపోద్ది, లేకపోతే మనం కింద పడేస్తే బయలుపోద్ది. అదే ప్రకారంగా ఈ లోకంలోకి వచ్చినటువంటి ప్రతివాడు కూడా జన్మించిన ప్రతివాడు కూడా మరణించాల్సిందే. ఏ రూపంలోనైనా సరే మరణించాల. ఆరోగ్యం చెడిపోయి మరణించవచ్చు, వయసు పెద్ద అయిపోయి మరణించవచ్చు, ఊరికినే హఠాత్తుగా పోవచ్చు, గుండె నొప్పి రావచ్చు, లేదా యాక్సిడెంట్ జరగవచ్చు, ఏదో రకంగా మరణించాలి. అయితే మరణం అనేటువంటిది ఎలా జరుగుతుంది అని అంటే, మరి జన్మ ఎట్లా జరిగింది? ఈ పంచభూతాలతో కూడి ఈ పంచభూతాలన్నీ కలిసి, అంటే పంచీకరణం చెందినటువంటి పంచభూతాలు, పంచ తన్మాత్రలు పంచీకరణం చెంది శరీరం తయారైంది. ఈ పంచభూతాలు విడిపోయి మరణం, అదే దేహం భావం. కలిస్తే దేహం, విడిపోతే మరణం. మీరు ఇదే అడిగారా? మరణం అంటే ఏమడిగారు మరి? మరణం ఎట్లా వస్తుంది అన్నారు అంటే, మరణం ఎట్లా వస్తుందంటే పెయిన్ వస్తుంది.